చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా, నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా, నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా, భీమిలి విషయంలో కానీ మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ లేవు. విశాఖయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమీ నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి, కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ, ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, ఇవన్నీ కానీ కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నేను సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి జంకేవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టిపెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే, వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా తక్కువ మాట్లాడాడు,
సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా, చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను.